హలో హాయ్ ఫ్రెండ్స్, డెమో చూస్తారు కదా. డెమోలో అయితే మనకి వీడియో టైప్ అయితే ఉంటుంది హీరోయిన్స్ది. ఇక్కడ మనకి సారీ అనేది ఒకటి ఇది టెస్ట్ అయితే వస్తుంది. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. చూసి ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అయితే బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ బీట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ అయితే ఇక్కడైతే నేను ఏదైతే పెట్టాను, ఎందుకంటే మనకి నేను ఒక వీడియో అయితే ఇచ్చుంటాను, డిస్క్రిప్షన్ అనే చూసి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అనేది 4 సెకండ్స్ అయితే మనకు ఉంటుంది. వీడియో అనేది మీరు 4 సెకండ్స్ వీడియో పెట్టుకొని మీ ఇష్టపడేది ఇక్కడైతే కట్ చేసుకోండి. మీరు ఇష్టపడేది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉంటుంది మనకి వీడియో అనేది. ఇక్కడ ఇంకా ఇదైతే ఉంటుంది మనకి వీడియో అనేది. మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ సోర్స్ అనేది ఉంటుంది. మీకు ఫాంట్ కూడా ఇచ్చి ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు చూసి అయితే ఇది ఫాంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకేం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ చేంజ్ చేయాలంటే క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్, మీ ఫోటో అనేది ఇక్కడ మారాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టార్ మీద క్లిక్ చేస్తారు. మీకు ఏ ఫోటో కావాలో అదే ఫోటో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం నేను అదే ఫోటో ఉంచుతున్నాను, అదే పెట్టుకోవచ్చు మీరు ఏదంటే కాబట్టి అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సెకండ్ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఇష్టం వచ్చింది, నేను ప్రస్తుతం ఇదే పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను చూసి ఇక్కడ మనకి ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ వెళ్ళి మీరు ఫోటో అయితే వేరేదే పెట్టుకోండి, నేను ఇదే పెడుతున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడైతే వచ్చేయండి. మళ్ళీ చూసి ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, దానికి క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకోటి ఉంటుంది, దీన్ని కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇక్కడైతే వచ్చేసినాయి. ఇక్కడైతే ఫోటో అనేది ఒక్క ఫోటో మాత్రమే ఉండాలి. ఇక్కడ ఒక ఫోటో మాత్రమే ఉండాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడైతే కట్ చేసేయండి. మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకైతే ఒక్క ఫోటో మాత్రం కావాలి. ఆ ఫోటో అనేది 9:16 అయితే కట్ చేసుకోండి. ఫోటో అనేది కరెక్ట్గా అయితే పెట్టుకోండి. 9:16 అయితే పెట్టుకోండి. ఇక్కడ ఏం చూస్తాండి, ఇక్కడ సాంగ్ ఎక్కడ దాకా ఉంటుందో నేను అక్కడ ఒక బీట్ మార్క్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ కట్ చేసేయండి, ఇష్టపడితే కట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. చూడండి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. మనకి ఎట్లయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడ ఎట్లయితే ఉంటుంది, అవన్నీ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దాన్ని క్లిక్ అయిన తర్వాత ఎఫెక్ట్ అయితే సర్ఫేస్ ఇక్కడ ఫస్ట్ దానికి లేయర్ మీద క్లిక్ చేసి కాపీ యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ స్టైల్ పక్కన ఇక్కడ ఏదైతే ఉంటుంది మనకి దానికి ఈ కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ జూమ్ అయితే పోదు, మీరు జూమ్ అయితే చేసుకుంటే కలుద్దాం. చూడండి మనకైతే ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో గ్యాప్ వదిలి అదే ఎఫెక్ట్ అనేది చేసేయండి కదా, జూమ్ అవుట్ చేసుకోండి. ఒక ఫోటో గ్యాప్ వదలాలి, ఒక్క ఫోటోని. ఇప్పుడు మళ్ళీ షేక్ ఫోటో ఓపెన్ చేయండి. చూసి ఇక్కడ ఇంకోటి అయితే ఉంటుంది మనకి, ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కాపీ యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూసి బీట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఫోటో గ్యాప్ ఉంది కదా, ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కల యారో మార్క్ ఉంటుంది, దాన్ని కలర్ అండ్ ఫీల్డ్లో వైట్ అయితే చేసుకోండి, పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏదైతే మిగిలిన ఫొటోస్ అయితే ఉంటుందో దానికైతే పెట్టుకోండి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే ఉంటుంది మనకి ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.